మనుషులు చెడ్డోళ్ళు కావచ్చు, దేశం ఏం చెడ్డది కాదు. కాకపోతే అందులో ఉన్నటువంటి కొంతమంది ప్రజలకు కూడా మంచి చేయాలని తత్వం ఉంటుంది. చాలామంది కూడా కుయ్యో ముర్రో అని మొత్తుకుంటారు. ఎందుకు అని అంటే పాక్ దేశ పరిస్థితి చూసుకుంటే క్లియర్గా ఈ దెబ్బతోటి కోలుకోలేని పరిస్థితి. భారత్ పాక్ రెండు విడిపోయినప్పుడు రూపాయి విలువ, ఇక్కడి రూపాయి విలువ, భారతదేశం యొక్క రూపాయి విలువ కంటే కూడా 3 రెట్లు పాక్దే ఎక్కువ ఉండే. అంటే ఇక్కడ రూపాయి అక్కడ 3 రూపాయలతో సమానంగా పాక్ విడిపోయింది. దుబాయ్ ఎట్లా డెవలప్ అయింది? దుబాయ్ చైనా భారత్ కంటే పెద్ద దేశమా? ఇట్లా డెవలప్ అయింది. అటువంటి లేదు, డెవలప్మెంట్ లేదు. ఎప్పుడైనా మనం ఒక యుద్ధం, ఒక ఆట ఆడేటప్పుడు కానీ, ఒక పని చేసేటప్పుడు కానీ, ఒక వ్యవహారంతో పోయేటప్పుడు కానీ మన ఆలోచన ఎట్లా ఉండాలంటే మన పని మనం చేసుకుంటూ మన లక్ష్యాన్ని ఛేదించే దిశగా మనం అడుగులు వేస్తే సత్ప్రయోజనాల దృష్ట్యా ఖచ్చితంగా మనం విన్ అవుతాం దాంట్లో.